హాయ్ హలో నమస్తే, అందరు మంచి ఉన్నారని అనుకుంటున్నా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మంచి మంచి ట్రిప్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. యాక్చువల్గా నిన్న నైట్ ప్లాన్ వేసుకున్నాము, అది బిస్కెట్ అయింది ఒకటి వల్ల. ఇప్పుడు మార్నింగ్ 1కి తెలియకుండా 1 పిక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం. ఒక గుడికి పోతున్నాం అని చెప్పినాము. ఇప్పుడు గుడికే పోతున్నాము. బాగా నది అంటారు. ఇప్పుడు వస్తాడు వాడు, 1కి తెలియకుండా వెళ్ళిపోతున్నాం నలుగురం. అప్పటికప్పుడు స్పాట్ లో ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం అనమాట గోవా. వీడు రాకపోతే వీడిని ఒప్పించి వేసుకెళ్ళిపోతున్నాం. చెప్పరా, ఒప్పించావు చెప్పు. కాదు, దీనికి కర్త కర్మ క్రియ మార్పులు చేర్పులు అన్ని నాది. డబ్బులు పెడుతుంది. ఇప్పుడు వాడు వస్తాడు, వచ్చిన తర్వాత వాడి ముఖం చూద్దాం. ఆడి ముఖం మామూలుగా చూడడానికి కొంచెం ఎక్కడి నుంచో తలకాయ తీసిన లాగా అలా ఉంటాడు వాడు, మీరు ఏమనుకోకండి. బట్ దండు చూడరా, మా బలి పశువు వాడే. అరే అరే, హైదరాబాద్లో పెట్రోల్ వచ్చేసి 110 అంట. నవ్వుతాయంటారా, మొత్తం ఫుల్ చేసి సోలాపూర్లో బ్రేక్ తీసుకున్నాం. కాంచాచా స్పెషల్ ముస్లిమ్స్ కాబట్టి బిర్యానీ బాగుంటుంది. సో టేస్ట్ చేసినాక చెప్తాం. చికెన్ షీక్ కబాబ్, వెనకాల మాడిపోయింది. పన్నీర్ పటియాల. అప్పుడు నీ ఎక్స్ప్రెషన్ దాంట్లో క్యాప్చర్ అయ్యి వాడి దీంట్లోకి వచ్చి రాత్రి రాకుండా పొద్దున స్టార్ట్ అయినాం. ఇప్పుడు రాత్రి అయింది మళ్ళీ. మా నాన్నగారు ఒప్పారు. అసలు వీడు ఎలా వచ్చాడో వాడికే తెలియదు. పన్నీర్ అదేంటిది, ఈ నగరానికి ఏమైనా వాళ్ళ నల్లుని కిడ్నాప్ చేసినట్టు వీడిని వేసుకొని వచ్చేసినాం. ఇదేదో చికెన్ గ్రేవీ, రోటీ. కారం ఏమంటే సప్ప ఉంది. అప్పికొట్టిలో ఆర్డర్ పెట్టినాం. ఫుడ్ రాగానే వీడియో తీసుకోవడం మర్చిపోయినాం. ఫస్ట్ తినేసిన, ఇంకొకటి పార్సల్ తీసుకున్నాడు. బాగుంది. ఇక్కడ టైం 3:29 అవుతుంది. రోడ్ అసలు ఏం కనిపిస్తలేదు. అది ఫాగ్ ఇక్కడ వాటర్ ఉందంటున్నావు కదా. ఫాగ్ మరి ఇక్కడ రావాలి అసలు ముంగట ఓడున్నాడు కూడా తెలుసు. సెకండ్ ఫ్యూయల్ స్టాప్. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ చెప్పేస్తే 600 చేంజ్ కిలోమీటర్స్ వచ్చింది. ఇంకెళ్తుంది ఒక 50. గోవాలో పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 97 రూపీస్. మేము ముగ్గురం గోవా పోవాలని 4 సంవత్సరాల కింద అనుకున్నాము. అది ఫైనల్గా ఈ రోజు అయితే వర్కౌట్ అయ్యింది. అట్లుంటుంది మన బాయ్స్ తండ్రి. ఇప్పుడు 2 స్కూటీలు తీసుకొని బయటికి పోతున్నాం. అలాగే తిరిగేసి వద్దాం. కార్ అంటే ట్రాఫిక్లో సరిగ్గా పోనీకి రాదు, స్కూటీ అయితే ఈజీ ఉంటుంది అని చెప్పి కార్ అక్కడ పెట్టేసి స్కూటీ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ దీంట్లో పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇక నైట్ అంతా కూడా ఇక పెట్రోల్ కొట్టించేసుకున్నాం. స్కూటీస్ మాత్రం నీట్గా కొత్తగా ఉన్నాయి. అమ్మో, అది స్కామర్ గాడు పొద్దున్నే పార్కింగ్లో ఒక 100 స్కామ్ అయింది. ఇప్పుడే బయటకు వెళ్ళినాము, స్టార్ట్ అయింది. వెనకాల అప్పటి నుంచి వస్తుండు. వద్దురా అయ్యా అన్నా కానీ ఇంటలేడు, ఏదో అడుగుతా ఉండు వాళ్ళని. నా దగ్గరకు వస్తలే. Day 1 ఇన్ గోవా. బయటికి పోయినాం, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. రూమ్కి రాగానే ఫస్ట్ పండుకున్నాక లేచి అట్లనే వెళ్ళిపోయినాం. ఫోన్లో ఛార్జింగ్ తీసుకోలే. అడిగి పోయినాక ఒక 2 వీడియోలు తీయగానే ఫోన్ చచ్చిపోయింది. ఆ కలంగట్ అది నేను పోయిన బీచ్లో అదేంటిదిరా, కర్లీసా? ఆ కర్లీస్లో ఫుడ్ తిన్నాం. దరిద్రంగా ఉంది, సప్పగా ఉంది. Day 2
వాటర్ యాక్టివిటీస్ కోసం పోతున్నాం. ప్యాకేజ్ ఉందంట. ప్యాకేజ్లో మనకి 5 రైడ్స్ చేయొచ్చు అని చెప్పిండ్రు. ఆ 5 రైడ్స్ చేసి ఈవినింగ్ వీలైతే క్యాసినోకి వెళ్ళి నైట్ ఇంకా స్టార్ట్ అయిపోవడం హైదరాబాద్. 30 స్పైసీ నార్మల్ స్పైసీ उतना నీకు సమ్ నాకు సమ్ वड़ा पाव इन गोवा. वड़ा पाव, बर्गर पाव, समोसा पाव, चाय, बिस्किट, सिगरेट. नहीं బాగుందా? మోయే పోయే బన్ను ఫ్రెష్ అన్నాడు, గట్టి ఉంది మొట్ట. ముందు ఏదో బాగుందని చెప్తాం. ఫస్ట్ బైట్ చేసినప్పుడు మంచిగా అనిపించింది. తింటుంటే రబ్బర్ రబ్బర్ ఉంది. బీచ్ ఇక్కడ అన్ని వాటర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నట్టు కదా. ఏదో బీచ్. ఐ లవ్ గోవా బీచ్. ఎరా కార్తిక్ మడ ఇది ఏం బీచ్ తెలియదు కానీ ఏడుంది. ఏ కాదురా, మనం రాత్రి ఇక్కడ రా. అచ్చా మనం నైట్ అక్కడ వచ్చినాము. ఫస్ట్ ఏ రైడ్ ఉంటుందో ఇంకా చెప్పలే, చూడాలి. నేను వీడు మాత్రమే పోతున్నాం. ఇంకిద్దరు ఇంపార్టెంట్ పని పైన పోతాం. भैया पहले फर्स्ट क्या राइड है? हमारा नहीं है, किसका है? ओके इधर आपका एक नेम प्रेस ऑन कर सकते हैं. हाँ इधर आपका एक नेम పొద్దున వాటర్ యాక్టివిటీస్ అని చెప్పి పోయినాము. అక్కడ అది బంప్ రైడ్ అంట. ఒకేసారి ఒక పెద్ద వేవ్ వచ్చింది, నా చోళ్ళకు వాటర్ పోయినాయి. అంతే మూసుకొని రిటర్న్ వచ్చేసిన. ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చినాం. ఓల్డెస్ట్ పబ్ ఇది. ఏది బారా? ఓల్డెస్ట్ బారా పబ్బారా? ఓల్డెస్ట్ బార్ అంట. పోర్చుగీస్ ఇది కాదు, ఇక్కడెక్కడో ఉంది, ఇక్కడెక్కడో ఉందంట. పోర్చుగీస్ స్ట్రీట్ అయితే బాగుంది. నెక్స్ట్ క్యాసినోకి పోదామని అనుకుంటున్నాము. ఇక్కడ కొంచెం తిరిగి నైట్ 10-11 గట్లా స్టార్ట్ అయిపోదామని అనుకున్నాం. మావాడు ఫోటోలు దిగుతున్నాడు. దిగురా. ఆడేది మంచిది దిగడరా. ఏదో కెమెరా ఉంది, క్లిక్ చేసినామా అంటే తీస్తున్నా కదరా. నువ్వు వేసినాడు ఆయనకి తీయరాదు. చాలా నీ స్టైల్. కాళ్ళు ఎందుకు లేపినావురా ఇట్లా? నీ అట్టకాలను వస్తున్నాయని చెప్పి లేపినావు. ఇదేనా జోసఫ్ బార్? ఓల్డెస్ట్ బార్. ఆ ముంగటికి నుంచి వచ్చినాం కదరా. వేరేది ఇంకా వేరే చోటికి పోదాం. ఇంకా కసినో రోజ్ పూల్ వేసి ఇచ్చినారు. హౌస్ స్పెషల్ అంటే ఈ ప్లేస్లో వెజ్ కట్లెట్ అంట. బాగుంది. అసలు తినక కసినో లోపలికి వెళ్ళాలి. ఆడ లక్ బాగుంటే కొన్ని పైసలు తెచ్చుకుందాం, లేదంటే ఆ 500 కాయిన్స్ని పొడగొట్టుకొని రావాలి. ఈజీ కదా